మీకు తెలుసా? వోల్టేజ్ కరెంట్ రెసిస్టెన్స్ ని ఒక లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అదే ఓమ్స్ లా. ఎలక్ట్రికల్ కరెంట్ ఒక కండక్టర్ లో అంటే మెటాలిక్ వైర్ లో ఫ్లో అవుతుంది. కండక్టర్స్ లో ఆటం ఒక స్ట్రక్చర్ లో అరేంజ్ అయి ఉంటాయి. ప్రోటాన్స్, న్యూట్రాన్స్, న్యూక్లియస్ స్టే ఉంటాయి. ఎలక్ట్రాన్స్ మాత్రం వాటి చుట్టూ రొటేట్ అవుతూ ఉంటాయి. మెటల్స్ లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ర్యాండమ్ గా మూవ్ అవుతూ కరెంట్ క్యారింగ్ చేస్తాయి. వోల్టేజ్ లేకుండా ఎలక్ట్రాన్స్ అన్ని డైరెక్షన్ లో ర్యాండమ్ గా మూవ్ అవుతాయి. నెట్ ఫ్లో ఉండదు. వోల్టేజ్ అప్లై చేస్తే ఎలక్ట్రాన్స్ ఒక డైరెక్షన్ లో డ్రిఫ్ట్ అవుతాయి. అదే కరెంట్. స్మాల్ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ స్లోగా డ్రిఫ్ట్ అవుతూ ఎక్కువ టైం పడుతుంది. హై వోల్టేజ్ అప్లై చేస్తే ఎలక్ట్రాన్స్ ఫాస్ట్ గా డ్రిఫ్ట్ అవుతూ తక్కువ టైంలోనే ఫ్లో అవుతాయి. లో రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్స్ స్మూత్ గా, కొల్యూషన్ తక్కువగా డ్రిఫ్ట్ అవుతాయి. హై రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఆటమ్స్ తో కొలైడ్ అవుతూ స్లో అవుతాయి. రెసిస్టెన్స్ అంటే కరెంట్ ఫ్లో ని ఆపోజ్ చేసే ప్రాపర్టీ. ఓమ్స్ లా టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడే వ్యాలిడ్ అవుతుంది. ఓమ్స్ లా ప్రకారం వోల్టేజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. ఓమ్స్ నియమం ప్రకారం ఒక వాహకం యొక్క ఉష్ణోగ్రత మరియు ఇతర భౌతిక పరిస్థితులు స్థిరంగా ఉన్నప్పుడు దాని ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం దాని చివరల వద్ద ఉండే పొటెన్షియల్ వ్యత్యాసానికి అనులోమానుపాతంగా ఉంటుంది. 1827లో డిస్కవర్ అయిన ఓమ్స్ లా ఇప్పటికీ ఎలక్ట్రికల్ సైన్స్ కి ఫౌండేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.